ఒక కేవ్ లో ఇలాంటి శిల్పాలు చెక్కిన వాళ్ళకి సలాం కొట్టాలి. అసలు ఈ యొక్క ఏనుగు స్టాచ్యూ అయితే మైండ్ నుంచి పోలేదు. వరల్డ్ లోనే లార్జెస్ట్ సింగిల్ మోనోలిథిక్ రాక్ అంటే ఇది. అదే ఈ యొక్క కైలాస టెంపుల్. ఈ రోజు మనమైతే ఔరంగాబాద్ పక్కన్న ఫేమస్ ప్లేస్ చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం. ఒక రోజులోనే మనము దాదాపు 200+ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం అప్ అండ్ డౌన్. మన డెస్టినేషన్ వచ్చి ఎల్లోరా కేవ్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ లో వెళ్ళాలంటే 35 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్ కి. ఇన్షర్ట్ కనిపిస్తుంది కదా, అదే గైడ్ అంట. కేవ్స్ దగ్గర ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్ అయితే ఉన్నారు. ఒక కేవ్ కాదు, దగ్గర 4 to 5 కేవ్స్ ఉన్నాయంటే. అలానే వాటర్ ఫాల్స్ అండ్ 1 టెంపుల్ కూడా ఉందంట. కేవ్ ఎంటర్ అయ్యేటప్పుడు మన రైట్ సైడ్ లో ఫుల్ డీటెయిల్స్ చేసి ఉంటారు ఒక కేవ్ గురించి. ఒక కేవ్ బయట నుంచి చూస్తేనే చాలా బాగా అనిపించింది. ఇంకా లోపల పోయి చూస్తే మైండ్ పోయింది అసలు. ఒక కేవ్ లో ఉన్న శిల్పాలని చూస్తేనే నాకు ఆర్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏందో గుర్తొచ్చింది. కేవ్ డిజైన్ చేసేది హిందూస్, బుద్ధిస్ట్ అండ్ జైన్ ఆర్కిటెక్చర్స్ అంట. ఇండియాలోనే రాక్ కట్ ఆర్కిటెక్చర్ ని లీడింగ్ చేసేది ఇలాంటి కేవ్స్ అన్నమాట. కైలాస టెంపుల్ లార్జెస్ట్ సింగిల్ మోనోలిథిక్ రాక్ అన్నమాట. ఇది కేవ్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది కేవ్ అయితే. వీళ్ళు ఎంతమంది ఎల్లోరా కేవ్స్ విజిట్ చేస్తే కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే